ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై ఈడీ వాదనలు జరుపుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ అధికారులు చెబుతున్నారు. మద్యం పాలసీ అమలులో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. సౌత్ గ్రూప్ కి కేజ్రీవాల్ అనుకూలంగా ఉన్నారని, సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ కు 300 కోట్లు ఆదాయం స్పష్టం చేశారు. ఇక పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఈ డబ్బే అని ఈడీ చెప్తోంది. ఈ స్కాముల్లో మొత్తం 600 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, ఓవర్ టు యూ. ప్రస్తుతం అయితే మాత్రం కేజ్రీవాల్ కు సంబంధించిన వ్యవహారంలో కోర్టు నిర్ణయం మీదనే ప్రస్తుతం అంతా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ప్రధానంగా దీంట్లో ఈయన అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కింగ్ పిన్ గా కేజ్రీవాల్ ఉంటారు కాబట్టి ఆయన్ను కస్టడీకి అడుగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా దీంట్లో ప్రధానంగా ఇప్పటికే కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన వ్యవహారంలో పోలీసు అంటే ఈడీ కస్టడీ ఉంది కాబట్టి ఇద్దరిని విచారిస్తే చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తాయి. అంటే ఈ పాలసీ తయారు చేయడంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఆ విధి విధానాలు తమకు అనుకూలంగా మార్చడంలో కవిత ఇన్వాల్వ్మెంట్ మొత్తంగా చూస్తే దీంట్లో 2002 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అని చెప్పేసి ఇప్పటికే మనం గమనించవచ్చు. 600 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి దీంట్లో అవకతవకలు జరిగాయి, తర్వాత చేతులు మారాయని చెప్పి తెలుస్తా ఉంది. దీంట్లో వీళ్లకు అంటే కవితకు సంబంధించిన కంపెనీకి కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైబడి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా తెలుస్తున్నాం. సో మొత్తం మీద ఈ కేజ్రీవాల్ కు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఖచ్చితంగా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈయన్ను దాదాపుగా 10 రోజుల పాటు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని సేకరించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత ఇదే కాకుండా మొత్తంగా కేజ్రీవాల్ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన భాగస్వామి కాబట్టి ఆయన విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ కేసులో మరికొంతమంది అంటే వెలుగుకు రాని వాస్తవాలకు సంబంధించి మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీంట్లో ఈ 600 కోట్ల రూపాయల వ్యవహారం కావచ్చు, టోటల్ గా ఈ స్కామ్ కు సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ విధి విధానాలకు సంబంధించి తమకు అనుకూలంగా మాత్రమే కాకుండా ఈ ప్రైవేట్ పరంగా అంటే ప్రభుత్వం సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ ప్రైవేట్ వ్యక్తులే ఈ నడిపించి మద్యం రేట్లు పెంచి చేసిన ఈ స్కామ్ లో వీళ్ళ యొక్క పాత్ర, వీళ్ళు ఇప్పటి వరకు ఎంత డబ్బులు వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, దీంట్లో ఉన్న కంపెనీలు వ్యక్తులు వ్యవస్థకు సంబంధించిన పూర్తి విషయాలను కూడా ప్రస్తుతం వీళ్ళు అడిగి తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 10 రోజుల పాటు తమ కస్టడీ కావాలని చెప్పని కూడా ఎన్ఫోర్స్మెంట్ కోరుతా ఉంది. మరి దీంట్లో మరి కోర్టు నిర్ణయం అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కవితతో పాటు కేజ్రీవాల్ కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళని కూడా మరోసారి పిలిపించి విచారించాలి. వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు సేకరించిన అంటే మనీ లాండరింగ్ వ్యవహారంలో జరిగిన అవకతవకలు ఏమైతే ఉన్నాయో ఈ అవకతవకల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేజ్రీవాల్ కింగ్ పిన్ అని చెప్పేసి కూడా
చెప్తున్న విషయం మనం చూస్తున్నాం శిరీష. రైట్, థ్యాంక్ యూ వినారెడ్డి.